డీటెయిల్ చూస్తే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని వైసీపీ నేతలు అడ్డుకుంటున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. అనకాపల్లి జిల్లా తాళ్లపాలెంలో నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. నిరుద్యోగులకు ఉపాధి కల్పన కోసం కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తే కోర్టులో కేసులు వేస్తూ వైసీపీ నేతలు అడ్డుపడుతున్నారని ఆయన మండిపడ్డారు. వారి కుట్రలను అధిగమించి రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్తున్నట్లుగా చెప్పుకొచ్చారు. ఎంత బాగా చేశారో బేరే చేసుకుంటున్నా, మా ఎమ్మెల్యేలు బేరే చేసుకుంటున్నా, మిత్రపక్షాలైన ఎంపీలది కూడా అసెస్ చేస్తున్నా. మళ్ళా వాళ్ళని గెలిపించే బాధ్యత, గెలవాల్సిన అవసరం ఈ రాష్ట్రానికి ఉంది కాబట్టి అవి కూడా అనలైజ్ చేసుకుంటున్నా. కలెక్టర్స్ పనితనాన్ని కూడా చూస్తున్నా, ఎస్పీల పనితనాన్ని చూస్తున్నా. మీ గ్రామంలో ఉండే చిన్న అధికారి ఉంటే ఆ అధికారి పనితనాన్ని కూడా చేసి ఒకసారి చెప్తా, రెండోసారి చెప్తా, మారకపోతే ఏం చేయాలన్నా మారే వరకు వదిలిపెట్టనని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ప్రధానమంత్రి కేబినెట్లో కూడా వ్యక్తిగతంగా చెప్పాడు. నేను చాలా కార్యక్రమాలు చూశాను కానీ నా జీవితంలో ఎప్పుడూ ఇలాంటి కార్యక్రమాన్ని చూడలేదని సాక్షాత్తు ప్రధానమంత్రి గారు చెప్పారంటే అది మనం చూపించిన చొరవ. దాన్ని విమర్శిస్తారు. విశాఖపట్నాన్ని గంజాయికి, డ్రగ్స్ క్యాపిటల్గా చేస్తే ఈరోజు ఏఐ క్యాపిటల్గా, డేటా సెంటర్ క్యాపిటల్గా, యోగా క్యాపిటల్గా మనం చేస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దందాలు లేవు, భూ కబ్జాలు లేవు. మీరు ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. విశాఖపట్నంలో మీరు చూశారు ఋషికొండ, 500 ఎకరాలు ఋషికొండ. ఋషులు ధ్యానం చేసిన ప్రదేశాన్ని గుండు కొట్టిస్తే దాన్ని కాపాడే బాధ్యత మనం తీసుకుంటున్నాం. 500 కోట్లు అక్కడ ఖర్చు పెట్టిన వ్యక్తులు కనీసం ఒక్క మెడికల్ కాలేజీ కట్టలేకపోయారు. సర్వే రాళ్లపైన 700 కోట్లు ఖర్చు పెట్టారు. ఆ సర్వే రాళ్లన్నీ ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలో అవన్నీ చేసే పరిస్థితికి వస్తున్నాం. స్వచ్ఛాంధ్ర సాకారం కాకుండా స్వర్ణాంధ్ర సాధ్యం కాదు. అందుకే స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో అత్యున్నతమైన సేవలు చేసిన వారికి అవార్డులు కూడా ఇస్తున్నాం. 21 విభాగాల్లో 69 రాష్ట్ర స్థాయి, 1257 జిల్లా స్థాయి అవార్డులు ఇచ్చాం. ఏదో నెలకొక్క రోజున స్వచ్ఛాంధ్ర కార్యక్రమం చేయడం కాదు, అనునిత్యం మీ జీవితంలో ఈ స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర ఒక భాగం కావాలి. మీ ఆలోచన విధానంలో మార్పు రావాలి. అది మీరు చేయగలిగితే మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు చేసే బాధ్యత ఈ కూటమిదని చెప్పి మరొక్కసారి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో భాగస్వాములైన మిమ్మల్ని అందరినీ పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందిస్తూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై జన్మభూమి.